ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ప్రదేశంలో మన ఇండియాకి సంబంధించిన ఒక కేరళ ఫ్యామిలీ సముద్రంలోకి కొట్టుకుపోయింది. గైస్, వెల్కమ్ టు ఒమాన్. సో ఇవాళ డే 5 ఇన్ ఒమాన్ కంట్రీ. అలాగే సలాలాలో మనకి సెకండ్ డే అనమాట. నిన్నంతా ఈస్ట్ సలాలాని ఎక్స్ప్లోర్ చేశా. సో ఇవాళ మనం వెస్ట్ సలాలాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఇప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్తున్నాం, అవి ఎలా ఉంటాయి, రేపు మీరు వచ్చినప్పుడు ఆ ప్లేసెస్ చూడడం వర్తా కాదా, మొత్తం మీకు అర్థమైపోతుంది ఈ వీడియో చూస్తే. సో వీడియోస్ చూడండి, మీకు నా కంటెంట్ నచ్చుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఒక 1/2 కిలోమీటర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇల్లులు అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు నాకు ఇళ్ళ బయట. ఇక్కడే కాదు, మస్కట్లో కూడా మీకు అసలు జనాలు బయటనే కనిపించరు. మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం టువర్డ్స్ మన ఫస్ట్ డెస్టినేషన్కి. ఆన్ ద వేలో ఉన్నాం. ఇప్పుడైతే టైము మార్నింగ్ 11 o'clock. వెళ్ళే దారిలో మళ్ళీ మనకి క్యామెల్స్ అయితే కనిపించినాయి. అండ్ ఇక్కడ చూడండి, ఒకటి రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంది. సో గైస్, మన వెస్ట్ సలాలా ఎక్స్ప్లోరింగ్లో ఫస్ట్ మనం రీచ్ అయిన ప్లేస్ వచ్చేసి చూడండి, ఈ స్ప్రింగ్ వాటర్ హోల్స్. వీటి పేరు వచ్చేసి ఎయిన్ జర్జీజ్. పేరు కొంచెం ఇక్కడ రాస్తాను, చెప్పడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఎయిన్ జర్జీజ్. వాటర్ చూడండి అసలు ఎలా ఉన్నాయో, క్రిస్టల్ క్లియర్. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ కాలువ కూడా ఉంది, చేపలు. అండ్ అక్కడ చూడండి ఎంత బ్లూ కలర్లో ఉందో వాటరు. సో ఇవన్నీ స్ప్రింగ్ హోల్స్ అన్నమాట. అంటే ఇది కొండల్లో నుంచి వస్తుంది కదా బయటికి, ఆ టైప్ అనుకోండి. సమ్మర్లో కొంచెం తక్కువ, బట్ అయినా కానీ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ స్ప్రింగే కాకుండా ఈ ప్లేస్లో ఆడొక పెద్ద కేవ్ కూడా ఉంది పైన. ఆడికి వెళ్దాం పదండి. సో ఈవినింగ్ టైమ్స్లో కానీ వస్తే మంచిగా కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు. సో మన కరెక్ట్ సీజన్లో కానీ వచ్చామంటే ఈ ప్లేసెస్ అన్నింటిలో కేవ్స్, మంచిగా రెస్టారెంట్లు అన్నీ పెట్టుంటారు. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి అక్కడ. సో ప్రజెంట్ ఈ ప్లేస్లో అదండి బ్యాక్ మా కారు నేను. సో ఈ అన్సీజన్లో రావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ప్లేస్లో నేను ఒక్కడనే ఉంటున్నా, ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎవడు క్వశ్చన్ చేయట్లే, అంటే మామూలుగా కూడా ఎవరు క్వశ్చన్ చేయలేండి. సో చాలా పీస్ఫుల్గా చూడవచ్చు. సో ఇప్పుడైతే నడుచుకుంటూ పైన ఒక కేవ్ ఉంది, దాంట్లోకి వెళ్దాం పదండి. స్టెప్స్ ఎక్కిపోవాలి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఒక 30 అంతే. అండ్ పైన టీ షాప్ ఉంది, కేఫ్. అరే పైన చూడండి కేఫ్ ఉంది, కేవ్ లోపల. అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఒకసారి. అదంతా ఒక తోట, పూలు బాగా కలర్ఫుల్గా ఉంది ఆ తోట అయితే. ఇవాళ మన ట్రిప్లో 3వ ప్లేస్ అనమాట, ఐన్ జర్జీ. సో ఇది కూడా ఒక స్ప్రింగ్ వాటర్ ఫాలే. ఈ కొండ లోపల నుంచి వాటర్ వస్తుందంట. దాని సమ్మర్లో కూడా ఇక్కడ చాలా వాటర్ అయితే ఉంది. ఇంకా నార్మల్ టైంలో వస్తే ఇంకెంత ఉంటుందో మరి. అండ్ ఇటు పక్క నుంచి ఇంకొకటి, అంటే 2 ప్లేసుల నుంచి ఒకటి ఆ కొండ, మళ్ళీ ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకొకటి ఉంటుంది అక్కడ. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ స్ప్రింగ్సే. 3 చూసాం, 3 సిమిలర్గానే ఉంటాయి. అంటే పేర్లు ఒకేలా ఉంటాయి, ప్లేసెస్ కూడా సేమ్ అనమాట. అలా కొండల లోపల నుంచి వాటర్ వస్తుంటుంది బయటికి. సో 4th ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పటిదాకా మనం అన్ని స్ప్రింగ్స్ చూసాం కదా, ఇప్పుడు ఒక కేవ్ని చూడడానికి వెళ్తున్నాం.
అలా స్టెప్స్ ఎక్కి కొంచెం దూరం ఆ కొండ పైకి మళ్ళీ కొండ దిగితే ఉంటుంది. వెళ్దాం పదండి. ఒక కేవ్ అలాగే హిల్ వ్యూ పాయింట్ కూడా రెండు. సో ఇంకా కిందకైతే వెళ్తున్నాం. చూడండి అసలు ఎలా ఉన్నాయో, రాళ్ళు వేలాడితే ఎలా ఉంటాయి, యాడిని ఎత్తిన పడతాయని భయంగా ఉంది. కిందకి వేలాడుతున్నాయి రాళ్ళు. సో ఇక్కడి నుంచి మీకు ఒకసారి వ్యూ చూపిస్తా. అది జెర్సీస్. ఓకే. సో సమ్మర్ కాబట్టి మీకు అంత గొప్పగా ఇంకా అనిపించకపోవచ్చు, బట్ చెప్పినా కదా నార్మల్ సీజన్లో కానీ వస్తే అంతా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. అదండి మొత్తం ఒక వ్యూ పాయింట్ ఇది. ఇటు సైడ్ కొండ, ఇటు ఇదంతా ఒకే కొండ యాక్చువల్లీ. బట్ 6 years బ్యాక్ దాన్ని మీకు అక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, వైట్ కలర్. అది రోడ్డు కాదు, ఇప్పుడు దాకా నేను రోడ్డు అనుకున్నా, అది ఒక వాటర్ ఫ్లో అనమాట. 6 years బ్యాక్ పెద్ద సైక్లోన్ వచ్చి మొత్తం ఈ కొండ కొట్టుకెళ్ళిపోయిందంట కిందకి. లేదంటే ఇది ఇంకా కొంచెం హైట్లో ఒక లెవెల్కి ఉండేది. సో ఆ తుఫాన్ వల్ల మీకు ఒక వాది ఏర్పడింది, అంటే ఒక నది ప్రవహించే దారి అనుకోండి. నైస్. మనం ఆగస్టులో కానీ వచ్చుంటే కొంచెం అంతా గ్రీన్ కలర్లో ఈ కొండలు, మంచి వ్యూ పాయింట్, ఆ వాటర్ అలా ఫ్లో అవుతూ అసలు నెక్స్ట్ లెవెల్ ప్లేస్ ఇదైతే. సో ఇప్పుడు మనం మొత్తం సలాలాలోనే ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన నబీ అయూబ్ టాంబ్లోకి అయితే వెళ్తున్నాం. ఏంది ఈ ప్లేస్ ప్రత్యేకత అంటే మీకు చెప్తా హిస్టరీ. నబీ అనే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో ఈ ప్లేస్లో చాలా సంతోషంగా, మంచి డబ్బు అన్నీ చాలా హ్యాపీగా ఉండేవాడు. బట్ ఆయనకి సడన్గా అన్ని కష్టాలు వచ్చాయన్నమాట. అంటే ఆరోగ్యం బాగాలేదు, అలాగే డబ్బు, ఇంకా కుటుంబంలో గొడవలు, అన్ని కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చింది ఒక సడన్ టైంలో. అలాంటి టైంలో కూడా ఆ నబీ అనే అతను దేవుడి మీద విశ్వాసాన్ని అయితే విడిచిపెట్టలేదు. అంటే బేసిక్గా మనం ఏమనుకుంటాం, ఈ దేవుడి కష్టాలని నాకే ఇస్తున్నాడు, ఈయన కొలిచినా కానీ వేస్ట్, అంటే కొంతమంది అనుకుంటారు, నేను అందరూ కాదు. అలా అని చెప్పి దేవుడి మీద నిందలేసి పట్టించుకోరు. బట్ ఈయన మాత్రం దేవుడిని నమ్ముకునే ఉన్నాడు అనమాట, ఎన్ని కష్టాలు వచ్చినా. సో లాస్ట్కి మళ్ళీ దేవుడి కరుణించి ఆయన ఎలాంటి లైఫ్ అయితే ముందు లీడ్ చేస్తున్నాడో, లైక్ మంచి హెల్తీగా, మంచి వెల్త్తో, సేమ్ అదే లైఫ్ ఆయనకి తిరిగి ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి ఈ ప్లేసు ఆయన పేరుతోనే నబీ అయూబ్ టాంబ్ అనే ప్లేస్తో చాలా అంటే చాలా ఫేమస్ అయింది. సలాలాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అనమాట ఇది. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. సో గైస్, ఇక్కడైతే ఒక్కరు కూడా లేరు ఈ టాంబ్ దగ్గర, నబీ అయూబ్ టాంబ్ దగ్గర ఒక్కడనే ప్రెజెంట్ నేను. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా, బయటే చెప్పులు వదిలేసేయాలి. అండ్ ఇక్కడ ఆయన ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ది ప్రోఫెట్ అయూబ్. అండ్ ఈ ప్లేస్కి ఒమన్ ఒక్కటే కాకుండా బయట దేశాల నుంచి కూడా చాలామంది అయితే వస్తారు. సో ఇదే అనమాట ఆయన సమాధి, నబీ అయూబ్. ఆయన నివసించిన ఇంటినే ఒక మాస్క్ లాగా వీళ్ళు కొలుస్తున్నారు. ఈ ప్లేస్ ఒక్క ముస్లిం సోదరులకే కాకుండా క్రిస్టియన్స్కి, ఇంకా యూదులకి కూడా చాలా పవిత్రమైన ప్రదేశం. అండ్ అదర్ రిలీజియన్స్ ఆల్సో లోపలికి రావచ్చు. ఇప్పుడు నేను వచ్చాను కదా, సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రజెంట్ అయితే నేను ఒక్కడనే ఉన్నా ఈ ప్లేస్లో, ఎవ్వరూ లేరు. ఇంకా బయలుదేరదాం ఈ నబీ అయూబ్ టాంబ్ దగ్గర నుంచి. సో మీలో ఎవరైనా సలాలాకు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఒక్కడినే లోపల, మామూలుగా ఉండదు మనతో.
ఈ మొక్సాయిల్ బీచ్ ఒడ్డున ఒక కొత్త హోటల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కానీ కంప్లీట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే హోటల్లో నుంచి డైరెక్ట్ బీచ్ వ్యూ, అసలు అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మాత్రం. అలలు కూడా చాలా పెద్ద పెద్ద అలలు, చిన్నవి కాదు. గాలి ఎక్కువ వస్తుంది, దానివల్ల అలలు కూడా చాలా పెద్దవి వస్తున్నాయి. అండ్ మొత్తం కొండలే, ఇటు పక్కంతా కొండలు చూడండి ఎంతెంత పెద్ద కొండలు ఉన్నాయో. అక్కడ వరకే చిన్న గ్యాప్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ మధ్యలో కొండ అడ్డం ఉంది, ఇప్పుడు నేను నిలబడుకున్న కొండ. ఈ పక్క మాత్రం చాలా వైడ్ బీచ్ ఉంది, చాలా పొడుగ్గా. అసలు భలే ఉందబ్బా చూసేదానికి మాత్రం. అండ్ దూరంగా చూసారా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు దాటి కొంచెం ముందుకెళ్తే మనం యెమెన్ కంట్రీలోకి అయితే వెళ్ళిపోతాం. మీకు అక్కడ దూరంగా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా, అదే మొక్సాయిల్ బీచ్. ఇప్పుడు మనం ఆ ప్లేస్ నుంచే బీచ్ ఒడ్డునే కారు వేసుకొని ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాం. ఇదే అల్ మర్నీఫ్ కేవ్. అసలు నేను సలాలాకి వచ్చిందే ఈ ప్లేస్ని చూడడానికి. వెళ్ళిపోదాం పదండి. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా ఆ ప్లేస్ని ఎప్పుడెప్పుడు చూద్దామని. బట్ అక్కడికి వెళ్ళాక ప్రకృతి సహకరిస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఒక థింగ్ ఉంది. ఎందుకు నేను చూపిస్తా పదండి, చెప్పడం ఎందుకు, మీకు చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అరేబియా మహాసముద్రం ఒడ్డున ఆల్మోస్ట్ యెమెన్ బార్డర్ దగ్గర ఉన్నాం. ఒమన్ యెమెన్ బార్డర్ దగ్గర. ఇక్కడ కొండలంతా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏదో కొట్టి ఇరిగి పడిపోతే ఎట్లా ఉంటాయి అలాగా. అండ్ ఈ ప్లేస్లో ఒక చిన్న కాఫీ షాప్ కూడా ఉంది. భలే ఉందబ్బా ప్లేస్ మాత్రం. ఆడ కాఫీ తీసుకొని షాప్లో కూర్చొని అలాగ బీచ్ ఒడ్డున. ఇక్కడ స్విమ్మింగ్ అయితే అలో లేదు, జస్ట్ బీచ్ వ్యూ చూడొచ్చు అంతే. చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు, కొండల మధ్యలో ఈ సముద్రము, అలాగే ఈ బ్లో హోల్స్ 1, 2 అక్కడ 3 ఉన్నాయి మొత్తం. చుట్టూ ఫ్రెండ్స్ని పెట్టేస్తున్నారు వెళ్ళనివ్వకుండా. అవతల పక్క వెళ్ళామంటే ఇంక రాము. ఇప్పుడంటే మీకు వాటర్ లేదు కాబట్టి పెద్ద తెలియట్లేదు. నార్మల్ టైంలో అయితే వాటర్ ఇద్దండి, ఈ ప్లేస్కి కూడా వాటర్ వస్తుంది. ఏంది ఈ కర్రల దగ్గరకు కూడా వర్షాకాలం అలాంటి టైంలో లాక్కి వెళ్ళిపోతుంది మొత్తం అందరినీ వచ్చి ఆ అవతల పక్కన వెళ్తే. అండ్ మీకు ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, దాని బ్యాక్ సైడే యెమెన్ కంట్రీ. ఆల్మోస్ట్ మనం ఆ యెమెన్ బార్డర్ దగ్గర అయితే ఉన్నాం. మన ప్లాన్లో యెమెన్ కూడా ఉంది బకెట్ లిస్ట్లో. అతి త్వరలోనే యెమెన్ కంట్రీ విజిట్ చేయబోతున్నాం. వస్తుంది లేదు దగ్గర చూద్దరు. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యెమెన్. ఈ ప్లేస్ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఇదే ప్లేస్లో మన ఇండియన్స్ చనిపోయారు. అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. కొట్టుకెళ్ళిపోయారు ఫ్యామిలీ మొత్తం సముద్రంలోకి. నాకు మొత్తం ఒమన్లో బాగా నచ్చిన ప్లేస్ అయితే ఈ బ్లో హోల్సే. అసలు సముద్రము, ఈ కొండలు, అక్కడ వాటర్ పైకి రావడం అద్భుతం అంతే. సో గాయస్, ఇక్కడే బ్యాక్ సైడ్ ఒక చిన్న కేఫ్ ఉంటే ఆడ కూల్ డ్రింక్ తీసుకున్నా. ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. నాకైతే అసలు ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఈ బ్లో హోల్ అద్భుతం. నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్దాం పదండి. సో గైస్, మనం ఆ బ్లో హోల్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. మొత్తం కొండల్లో నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్ ట్రీ. ఓన్లీ సలాలాలో, అది కూడా యెమెన్ దగ్గరలోనే ఉంటుంది. ఫ్రాంకిన్సిస్. ఓకే, సో ఇది ఈ ట్రీ నేమ్ వచ్చేసి ఫ్రాంకిన్సిస్.
మరి విచిత్రంగా ఉంది. ఒకటి కాదు, ఈ కొండల మీద చూడండి చాలా ఉన్నాయి. ఓన్లీ ఈ కొండల్లో మాత్రమే ఉంటుందంట. వాట్ ఈస్ దిస్ ట్రీ హిస్టరీ? సో ఇక్కడికి వచ్చిన అందరూ ఇలాగా ఆ చెట్టుని కొడతారు అన్నమాట. రాయితో కొడితే దాంట్లో నుంచి ఒక ఆయిల్ లాగా వస్తుంది. చూడండి అలా కొట్టి కొట్టి ఎలా అయిపోయిందో ఈ చెట్టు మానంతా. మిల్క్ యా కరెక్ట్. సో ఈ చెట్టుని ఇలాగా మనం కొట్టామంటే ఇదండి, ఇక్కడ మీరు అలా కొట్టున్నాం చూడండి, మిల్క్ వస్తుంది చెట్టు లోపల నుంచి. మిల్క్ మన సైడ్ వేప చెట్టుకి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, సో ఈ చెట్టుకి అయితే ఎప్పుడు వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ట్రీ అనమాట సలాలాలో. ఒకటి కాదు చాలా ట్రీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో. సో మన ట్రిప్లో డెడ్ ఎండ్కి అయితే వచ్చేసాం. ఇటు పక్క ఇంకా రోడ్ అయితే లేదు, మొత్తం కొండలే. చూడండి ఎంత పెద్ద కొండలో. వర్షాకాలంలో ఇదంతా వాటర్ ఫ్లో ఉంటుంది. అండ్ అక్కడ మీకు కొండని చెక్కేసినట్టు కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది రోడ్డు గైస్. మన తిరుమల ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో వంకర అంటే హెయిర్ పిన్ బెండ్స్ అంటారు కదా, సో అలాగా. నేను ఫస్ట్ దూరం నుంచి చూసి దాన్ని ఏంది ఇలా ఉందనుకున్నా. తర్వాత దానిపై నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ఇదండి ఇప్పుడు కారు వస్తుంది కదా, ఆ కొండల పై నుంచి వస్తుంది వంకర టెంకర్గా హెయిర్ పిన్ బెండ్స్ ఆ షేప్లో. కొండ పైకి వెళ్ళి అవతల కొండను దాటుతుంది. సో ఇట్లా ముందుకెళ్తే ఇంకా మనకి ఒమన్ కంట్రీ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనం ఒమన్ బార్డర్లో ఉన్నాం. నాకు తెలిసి ఇంకా ఇదే అనుకుంటా ఈ వాళ్ళకి అయిపోయింది. చూద్దాం గైస్. ఆల్మోస్ట్ ఇంకా మా ట్రిప్ అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోయే టైంలో ఒక అద్భుతం. మొత్తం ఒమన్కి ఈ ఒక్క ప్లేస్ చాలు, అంత అద్భుతంగా ఉంది. కొండల మధ్యలో చిన్న హిడెన్ బీచ్ చూపిస్తా చూడండి. అసలు ఎలా ఉందో మీరు షాక్ అవుతారు దాన్ని చూస్తే. అసలు నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నా. ఇంత అద్భుతమైన బీచ్ ఒక ఎడారి దేశంలో. మామూలుగా లేదు. కానీ అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం. అదండి అక్కడ రోడ్డు సరిగ్గా లేదు, ఆ నదిలో నుంచి రావాలి. సో గైస్ ఇంకైతే మనం రిటర్న్ అయిపోతున్నాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి. వెళ్ళే దారిలో ఏదన్నా కానీ రెస్టారెంట్ కనిపిస్తే ఫుడ్ తినేసి వెళ్ళిపోవడమే. చూడండి క్యామెల్స్ రోడ్డుకి అడ్డంగా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఇక చికెన్ మండి ఆర్డర్ చేసుకున్నా. హాఫ్ చికెన్, ఇది 1 పర్సన్కి సరిపోతుంది. దాన్ని ఇది ఇంకా ఇది తినేసి స్టార్ట్ అయిపోదాం ఎయిర్పోర్ట్కి. సో గైస్ వచ్చేసాం ఎయిర్పోర్ట్కి, సలాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనకి 7కి ఫ్లైటు సలాలా టు మస్కట్, మళ్ళీ మస్కట్లో 10:30కి ఫ్లైటు మస్కట్ టు హైదరాబాద్. ఎర్లీ మార్నింగ్ 3 or 4 అవుద్ది మనం హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి. ఇంకా అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళేసరికి 6 అయిపోతుంది. కంటిన్యూస్ జర్నీ మనకి ఇవాళ, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనమాట. 2 days సలాలా ట్రిప్ కంప్లీటెడ్ అండ్ 5 days ఒమన్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు కానీ సలాలా వస్తే నేను కింద మీకు డీటెయిల్స్ ఇస్తా ఈ బ్రదర్ది. ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎయిర్పోర్ట్లోనే అవైలబిలిటీలో ఉంటుంది ట్యాక్సీ. సో అన్ని ప్లేసెస్ నీట్గా ఓపిక్గా మొత్తం మీకు చూపిస్తారు. మీకు తెలియని ప్లేసెస్ కూడా మొత్తం నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ని కవర్ చేశాను సలాలాలో. అంటే నేను అనుకున్న ప్లేసెస్ కొన్ని, బట్ ఈ బ్రదర్ ఇంకా మనకు తెలియని ప్లేసెస్ కూడా చాలా అయితే చూపించారు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా సలాలా ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. నా ఫోటో చూపించండి, కొంచెం డిస్కౌంట్ ఇస్తారు.